బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. 450 కోట్ల రూపాయలను కొట్టేసినట్లు సినీ నటుడు తొట్టెంపూడి వేణు ఫిర్యాదుతో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పీసీఎల్ ఇంటర్టెక్ కన్సార్టియంలో సీఎం రమేష్ 1,000 కోట్ల రూపాయల స్కామ్ కి పాల్పడినట్లు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కొడుకు భాస్కర్ రావు ఆరోపించారు. ఉత్తరాఖండ్ లో తెహ్రీ హైడ్రో ప్రాజెక్ట్ దగ్గర సివిల్ పనుల కాంట్రాక్ట్ ను పీసీఎల్ సంస్థ దక్కించుకుంది. తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తో 2002లో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత టీహెచ్డీసీతో పీసీఎల్ కంపెనీకి విభేదాలు తలెత్తాయి. ఈ వ్యవహారం ఢిల్లీ కోర్టుకు చేరింది. పీసీఎల్ కు ఇవ్వాల్సిన మొత్తాన్ని టీహెచ్డీసీ న్యాయస్థానంలో డిపాజిట్ చేసింది. సీఎం రమేష్ కు చెందిన షెల్ కంపెనీ రిత్విక్ సాత్వికి టీహెచ్డీసీ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లుగా బోగస్ పత్రాలు సృష్టించి 450 కోట్లను కొట్టేసినట్లు పీసీఎల్ సంస్థ ఆరోపించింది. ట్రూత్ ల్యాబ్ లో నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షల్లోనూ ఫోర్జరీ జరిగినట్లు నిర్ధారణ అయిందంటున్నారు. దాంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 75 లక్షలకు మించిన నగదు వ్యవహారం కావడంతో ఈ కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేశారు. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడినట్లు కావూరి భాస్కర్ రావు ఆరోపించారు. ఈ ఫోర్జరీకి సంబంధించి సీసీఎస్ ఏపీసీకి స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. అరగంట పాటు తన స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసినట్లు చెప్పారు. బోగస్ సబ్ కాంట్రాక్ట్ ఒప్పందాలతో సీఎం రమేష్ 1,000 కోట్ల స్కామ్ కి పాల్పడినట్లు కావూరి భాస్కర్ రావు ఆరోపించారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు.